హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ అయితే శనగలతో దోసలైతే చూపించబోతున్నానండి. శ్రావణ మాసంలో మనకి తాంబూలంగా శనగలు వస్తూ ఉంటాయి. ఆ శనగల్ని పాడు చేయకుండా చాలా రకాల రెసిపీస్ అయితే చేయొచ్చని చెప్పాను కదండి. ఇంతకు ముందు అయితే నేను శనగలతో వడలైతే చూపించాను, మసాలా వడలు. ఇప్పుడు శనగలతో దోసలైతే చూపించబోతున్నానండి. ఈ దోసలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనం పెసరట్టు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఇది హై ప్రోటీన్ దోస అని కూడా చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళు ఈ శనగలతో ఇలా దోసలు వేసుకుని తిన్నా కూడా హెల్త్కి మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత శనగలతో దోసలు వేసుకున్న ఏ రెసిపీస్ చేసుకున్నా చాలా హెల్దీ అండి. నానబెట్టిన తర్వాత మనం 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఒక గుప్పెడు శనగలను తీసుకుని డైలీ తిన్నా కూడా చాలా మంచిదండి. అలా పచ్చివిగా తినకపోయినా ఈ విధంగా కూడా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక అంగుళం అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో. తర్వాత నేను శనగలు నానబెట్టుకున్న శనగల్ని 2 కప్పులు అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర మెజర్ కప్ లేకపోతే ఏదైనా గ్లాస్ కానీ కప్ కానీ ఉన్నా దాంతో కూడా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పులు తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి కొంచెం చెక్క ముక్క కింద అవుతుందండి. ఇలా అయిన తర్వాత మనం దోసలు క్రిస్పీగా రావాలంటే నేనైతే బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్కి కొంచెం తక్కువగా అయితే బొంబాయి రవ్వ వేసుకున్నానండి. తర్వాత పుల్లటి పెరుగు అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 కానీ 2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చండి పుల్లటి పెరుగు. మనం ఇన్స్టెంట్గా దోసలు వేసుకుంటున్నాం కాబట్టి పుల్లని పెరుగు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. దోసల బ్యాటర్ వచ్చేలాగా వాటర్ పోసుకుని ఈ శనగల్ని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకుంటే మనకి దోసల పిండిలాగా ఉండాలి బ్యాటర్ అయితే. ఇలా రుబ్బుకున్న పిండిని మనం గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసి తీసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకి దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. అప్పటికప్పుడు అలా ఇన్స్టెంట్గా వేసేసుకున్నా కూడా దోశలు అయితే బాగుంటాయి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం నీళ్ళు చల్లుకోవాలండి. నీళ్ళు చల్లుకొని ఏదన్నా టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకోండి ఆయిల్ లేకుండా. తర్వాత గరిటతో ఒక గరిటె పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది దోశల పిండి మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత నెయ్యితో కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని దోరగా కాల్చుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. అలా అయితేనే మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట దోశ. 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మంచి రుచిగా అయితే ఉంటుందండి దోశ. మనం శ్రావణ మాసమనే కాదండి, ఎప్పుడైనా కూడా శనగలతో ఇలా దోశలు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు మినప దోశలే కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా శనగలతో కూడా దోశలు ట్రై చేయండి. ఇలా శనగలతోటి, పెసలతోటి, జొన్నలు, రాగులు ఏ దోశలైనా కూడా చాలా హెల్త్‌కి మంచిదండి. ఇలా ట్రై చేయండి. హెల్తీగా కూడా పిల్లలకి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. మన ఛానల్లో దోశలైతే చాలా రకాలైతే పెట్టామండి. మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం బట్టే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలి అని అనిపిస్తుందండి. ఇప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా దోశలు వేసుకోవచ్చండి. 2 వైపులా కాల్చుకోకపోయినా ఒకవైపు కూడా కాల్చుకున్నా కూడా దోశలు చాలా బాగుంటాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి. కంగారుగా మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ దోశలను వేసుకున్నారంటే కనుక చాలా మెత్తగా అయితే ఉంటాయండి. టేస్ట్ కూడా అంత అయితే బాగోవన్నమాట. నేను కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి ఈ దోశలు అయితే నేను ఉప్మాను కూడా పెట్టానండి. ఇలా పెట్టిస్తే మా పిల్లలు ఉప్మా పెసరట్టు అనుకునే తినేశారు.
నిజంగా టేస్ట్ అయితే ఉప్మా పెసరట్టు లాగానే ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే అంత బాగున్నాయండి. ఈ దోసల్లోకి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ అయినా బావుంటుంది. అల్లం పచ్చడి అయినా బావుంటుంది. ఈ దోసలైతే చాలా రుచిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.